ఎవరో తెలుసా? బసవన్న కొడుకుని. బావా కోర్టుకు ఒక్కడు వస్తున్నాడు, దాక్కో. మా అక్క వీడియో అవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళు. ఒరే సొట్టుడా, ఎక్కడికైనా పారిపోయి దాక్కోరా. అమ్మో, నేను చెప్తానా బుల్లుడు వచ్చేస్తారని వచ్చేసాడు. నా కాళ్ళు బాగున్నాయని గుర్తుపట్టారా ఏంటి? అందరు దాక్కోండి, వెళ్ళండి వెళ్ళండి. ఏంటి బాబాయ్, షాక్ తిన్నావా? ఇది జస్ట్ శాంపుల్. అవును రే, భిక్షపతి అంటే నువ్వా? నువ్వేదో పెద్ద బాడీ వేసుకొని కత్తి పట్టుకుని తిరుగుతూ ఉంటావు అనుకుంటే, నువ్వేంట్రా గాడిద తోకలాగా జుట్టేసుకొని చెంచాగాలతో మీటింగ్ పెట్టుకున్నావు? ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్? నేను కట్ చేస్తాలే. నీ జుట్టు కాదు, నీ పీక గ్రానైట్ దుబ్బేసావే ఆ పేదవాళ్ళ కోసం. బసవన్నను భస్మం చేసినట్టు నిన్ను చేస్తాన్రా. ఏంటి బాబాయ్, పిన్ని సలహా తీసుకోకుండానే కాల్చేస్తున్నావు? ఓహో, పిన్ని ఇంట్లో లేదు కదూ, గుడికి వెళ్ళిందా? ఇంకా రాదు. నీకు ఎదవ సలహాలు ఇచ్చే పిన్నిని, ఎదురొచ్చే అష్టలక్ష్మిని నేనే కిడ్నాప్ చేశానుగా. అది దేబా బుల్లోడి హ్యాండే కాదు, బుర్ర కూడా స్ట్రాంగే. ఎక్కడ్రా నా భార్య కూతురు? రాయ్, ముందు మా అమ్మ వాళ్ళు ఎక్కడో చెప్పరా. అంత కేక అవసరమా బాబాయ్? చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. నువ్వు మా అమ్మ వాళ్ళని సేఫ్గా అప్పచెప్పు, నేను మీ వాళ్ళని అప్పచెప్తా. మా బంగారం. రాయ్, శత్రువు ఇంటికి వచ్చినప్పుడు దొడ్డి గుమ్మం నుంచి రావాలి, వెళ్ళేటప్పుడు సింహద్వారం నుంచి వెళ్ళాలంటారు. నేను సింహద్వారం నుంచి వచ్చా, సింహద్వారం నుంచే వెళ్తున్నా. నాది సింహ రాశి, సింహ లగ్నం. సింహలగ్నంలో సింహరాశిలో పుట్టిన వాడి వల్ల తమకు ప్రమాదం ఉంది. బసవన్న చచ్చిపోయాక మాలో ఉన్న ఆశ కూడా చచ్చిపోయింది బాబు. మేమంతా పేదరికంలోనే పోవాలని రాసి పెట్టుందనుకున్నా. వాళ్ళ నుంచి గ్రానైట్స్ తెచ్చాక మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో 2 రోజులు ఆగండి. ఏ మంచి పని కోసం అయితే మా నాన్న ప్రాణాలు వదిలాడో ఆ పని జరిగేలా నేను చూస్తా. దయచేసి భిక్షపతిని తక్కువ అంచనా వేకు బాబు. వాడంత క్రూరుని మేమెక్కడా చూడలేదు. మన వాళ్ళకి మన ఊరికి ఏమీ కాకముందే. ఈ గొడవల్లో మా వాళ్ళకేమన్నా అయినా, వాళ్ళని కాపాడే ప్రయత్నంలో నీకేమన్నా అయినా నేను తట్టుకోలేను శ్రీ. మన వాళ్ళకేం కాదులేరా, రా. వాళ్ళిద్దరినీ చూస్తుంటే మళ్ళీ మన ఊరికి మంచి రోజులు వచ్చినట్టున్నాయి బాబు. అవునయ్యా, ఆ 2 కుటుంబాల వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటే మీకు చాలా అండగా ఉంటుంది. అప్పుడు ఆ బుజ్జమ్మని మన బసవన్న కొడుకిచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేయొచ్చు.